షర్ట్ కంపెనీ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ రావాలి. ఎస్ఆర్నో ఎస్ ఇలా ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం కంపెనీ క్రియేషన్ చేయాలి. క్రియేట్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు నా కంపెనీ ఏముంది ఇక్కడ, నేహా ట్రేడర్స్ ఉంది. దాన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. రియల్ టైంలో ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ. నేను చెప్పానా ఏమైనా? లేదు కదా? ఇది చెప్పారు ఆల్రెడీ, అంటే ఇది కంపెనీ క్రియేషన్ చెప్తాను చేయడం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చెప్పానా? లేదు లెడ్జర్ చెప్పలే, ఓన్లీ ఇదే సార్ క్రియేషన్ చెప్పారు. ఓన్లీ క్రియేషన్. ఓకే, ఇలా మీ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. మీ జిఎస్టీ నెంబరు అన్నీ కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది. స్టేట్ అంటే ఇక మనకు అన్ని స్టేట్లు చూపిస్తాయి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 1 ఏప్రిల్ 2023 కాబట్టి 1 ఏప్రిల్ 2023 పెట్టాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న కూడా సేమ్ అదే పెట్టాలి. యాక్చువల్గా ఫస్ట్ సారి మేము ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని చూపించవు. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్ ఇవన్నీ. అప్పుడు F12లో ఇవి యాక్చువల్గా నోలో ఉంటాయి. ఇలా కొన్ని మాత్రమే కనబడతాయి. మీరేం చేయాలి, కాన్ఫిగర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెడితే మరికొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇలా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలా కంపెనీలోకి వచ్చేస్తారు. ఓకే, F11 ఫీచర్స్లోకి వస్తాం. ఇక్కడ మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టాలి. అని మనకు అనవసరం. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అయిపోయిందా? చూడండి. ఐ థింక్ నిన్న మనం ఇంతవరకు డిస్కషన్ చేసాం. ఓకే, సో నిన్న మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ డిస్కషన్ చేద్దాం. టుడే అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ లెడ్జర్స్ని చేద్దాం. క్రియేట్ లెడ్జర్స్. ఓకే డన్. ఈ ప్రాబ్లంలో ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయో వాటిని చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఉంది కదా, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్యాపిటల్కి క్యాపిటలే వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్. క్రియేటర్స్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. ట్రేడర్స్. డెబ్టార్స్. SBI బ్యాంక్ అకౌంట్స్. ఇవన్నీ నేను చెప్పాను కాబట్టి నేను చేస్తున్నాను. మిగతా ఏమున్నాయి, రెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, వేజెస్ అవి చేద్దాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ విధంగా మనం లెడ్జర్స్ అన్ని కంపెనీకి సంబంధించి క్రియేషన్ చేయాలి. ఎస్కేప్. తర్వాత ఇప్పుడు మనం ఓచర్స్లోకి వెళ్ళాలి. ఓచర్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు DRCR అని రాదు, సింగిల్ ఎంట్రీ మోడ్ ఇలా ఉంటుంది.
ఇక్కడ చేంజ్ మోడ్ ఉంది రైట్ సైడ్లో, ఇక్కడ వెళ్ళండి. ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. తర్వాత డిఆర్సిఆర్ అనేది రాదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటే ఫస్ట్ టైం మీరు ఓచర్లోకి వచ్చినప్పుడు చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకోవాలి, డిఆర్సిఆర్. ఇక్కడ డిఆర్సిఆర్ రాకుండా 2 అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు F12లోకి వెళ్ళి ఒక్కసారి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఇది నోలో ఉంటుంది. యాక్చువల్గా నోలో ఉంటే దాన్ని ఎస్ పెట్టుకోవాలి. మీరు ఎస్ పెట్టుకుంటే అప్పుడు 2 వెళ్ళిపోయి సిఆర్డిఆర్ వస్తుంది. చూడండి, బై వచ్చిందా? ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఓచర్లోకి వస్తూనే సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది. రెండు మార్చుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే F12లోకి వెళ్ళి ఈ నో ఉన్న ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే ఈ 2 ముందర సిఆర్డిఆర్ వచ్చేస్తుంది. వీడికి ఒక పని అయిపోతుంది. తర్వాత సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. దాన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్లోకి పెట్టేసుకుంటే మనకు ఈ విధంగా డిఆర్సిఆర్ చూపించేస్తుంది. ఓకే, సో తర్వాత ఇటుపక్క రైట్ సైడ్లో మనకి టోటల్గా ఫంక్షన్ కీస్ ఉంటాయి. కాంట్రా, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్ అన్ని మీరు జస్ట్ గుర్తు పెట్టుకోవాలంతే. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంట్రీ ఏముంది, ఇక్కడ క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ అంటే ఏ కీ తీసుకోవాలి, 7 ఇటు సైడ్లో రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, రిసిప్ట్ తీసుకున్న తర్వాత పర్టికులర్స్ కింద సిఆర్ వచ్చిందా? ఓకే, క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, డెబిటా క్రెడిటా? క్యాపిటల్ క్యాపిటల్ క్రెడిట్, డెబిట్. ఏంటి ఏమవుతుంది? డెబిట్. ఫస్ట్ క్లాస్ చెప్పింది అదే, డెబిట్ క్రెడిట్. అక్కడ ఏవైతే నువ్వు చేసి ఉంటావో అవే ఈడ ఉపయోగించాల్సి వస్తుందని చెప్పాను. క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలని చెప్పాను. ఓకే, సో దాంట్లో డెబిట్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, క్యాపిటల్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? వాట్ కమ్స్ అనేది క్యాష్. సో క్యాష్ డెబిట్ అవుతుంది. ఓకే, క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది. సో ఇక్కడ సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. సిఆర్ ఉంది అంటే ఏం తీసుకోవాలి, నువ్వు ఏవైతే లెడ్జెస్ చేసి ఉంటావో అవన్నీ ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి, లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. ఓకే, క్యాపిటల్ సెలెక్ట్ చేయి. అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 5 lakhs ఉంది. సో నెక్స్ట్ డెబిట్ అవుతుంది. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. ఓకే, సేవ్. చూడండి ఇక్కడ రిసిప్ట్ అని వచ్చింది. ఓకే, సేవ్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఏకి తీసుకోవాలి ఫంక్షన్కి, ఇటుపక్క పర్చేజ్కి రైట్ సైడ్లో పర్చేజ్ తీసుకో. పర్చేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పర్చేజ్ వచ్చింది కదా, పర్టికులర్స్, రేట్, అమౌంట్ ఇలా వస్తుంది సర్వీస్లో ఉన్నప్పుడు. ఇది ఆడిటర్లు ఉపయోగించే మోడ్, మనం కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, పర్చేజ్కు సేల్కు మాత్రమే చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. పర్చేజ్కు సేల్కు మాత్రమే, అన్నిటికీ కాదు, సర్వీస్లో మాత్రమే. ఇలా డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఎంటర్ ఎంటర్. సో ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి? పర్చేస్ డెబిట్ సార్. ప్రేమ్ కుమార్ క్రెడిట్. ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే ఇక్కడ తీసుకోవాల్సిన ప్రేమ్ కుమారా, పర్చేజా? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ 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 ఎంటర్. ఓకే, అమౌంట్ ఎంత? సో 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాము. తర్వాత 2,50,000 మనం పర్చేజ్ చేస్తున్నాం. సో డెబిట్ పర్చేజ్ వస్తుంది. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. ఏకి తీసుకోవాలి ఫంక్షన్కి, సేల్స్ తీసుకోవాలి. సేల్స్ F8 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ అకౌంట్ డేటా టు ప్రియా. అట్లా వద్దు, డెబిట్ క్రెడిట్ చెప్పాలి నాకు. సేల్స్ సార్. సేల్స్ డెబిటా, క్రెడిటా? సేల్స్ డెబిట్ సార్. ఎందుకు డెబిట్ అవుతుంది? సేల్స్ పర్సనల్, రియల్, నామినల్? సేల్స్ సేల్స్ రియల్ సార్. రియల్ రూల్ ఏంటి? సో వాట్ గోస్ అవుట్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్. క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్
క్రియేట్ సార్. ఇప్పుడు బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుందంటే గోస్ అవుటా కమ్స్ ఇన్? గోస్ అవుట్ సార్. గోస్ అవుట్ అంటే సేల్స్ ఏమవుతుంది? ఓకే, క్రెడిట్ అవుతుంది. సేల్స్ క్రెడిట్. ప్రియా ట్రేడర్స్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సేల్స్లోకి వెళ్దాం. ఇది కూడా ఇలాగే వస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా చేంజ్ మూడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ తీసుకోవాలి. యా, పర్టికులర్స్ కింద ఏమొచ్చింది? డెబిట్ వచ్చింది. అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలా. అమౌంట్ ఎంత? 3 lakhs. సో క్రెడిట్ సేల్స్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏ కిలో తీసుకోవాలి? బ్యాంక్ కాంట్రాలో తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సో క్యాష్ బ్యాంక్ డెబిట్ సార్, రిసీవర్. సో నా పర్సనల్ అకౌంట్ బ్యాంక్. యా, ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 1,50,000. ఎస్బీఐ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్. పైన ఏం చేసినాం? అప్పుగా పర్చేజ్ చేసినాం. ఎంతకి? 2,50,000కి. మనం ఎంత డబ్బులు ఇస్తున్నాం ప్రేమ్ కుమార్కి? 80,000 ఇస్తున్నాం. ఓకే, చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్ అంటే ఏకి తీసుకోవాలి? పేమెంట్ F5. పేమెంట్ తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమవుతుంది? రిసీవర్ బ్యాంక్ డెటార్ టు ప్రేమ్ కుమార్. ఏది? బ్యాంక్ డెబిట్ టు ప్రేమ్ కుమార్. ఇప్పుడు చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నాయి. సో ఓకేనా, నువ్వు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచిస్తే అకౌంట్స్ వస్తాయి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. నా బిజినెస్ నుంచి బయటికి ఏమి వెళ్తున్నాయి, నా బిజినెస్కి బయట నుంచి ఏమొస్తున్నాయి, అలా ఆలోచించాలి. చెక్కు పెయిడ్ అంటే చెక్కు కానీ క్యాష్ కానీ పే చేస్తున్నాం అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు పోతుంది బయటికి, అది క్రెడిట్ అవుతుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ప్రేమ్ కుమార్. డెబిట్ అవుతుంది. ఎస్, ఓకే. 2,50,000 మనకి కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, మనం ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. ఇంకా ఎంత ఇవ్వాలి? 1,70,000 ఇవ్వాలి. చెక్ అన్నాడు. చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి, ఎస్బీఐ బ్యాంక్. సేవ్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. ఏకి తీసుకోవాలి? పేమెంట్ ఏకి తీసుకోవాలి? F5. సో రెంట్ అంటే డెబిట్ వస్తుంది, 5,000. క్యాష్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. సేవ్. నెక్స్ట్ పైన ఏం చేసాం? ఇక్కడ ప్రియాకు సేల్ చేసాం. సో తర్వాత వాళ్ళు ఏం చేయాలి? మనకి డబ్బులు ఇవ్వాలి. క్యాష్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్కి డబ్బులు వస్తుంది. సో 3 lakhs సేల్ చేసాం, వాళ్ళు ఇచ్చింది మనకి 1,20,000 ఇచ్చారు. సో క్యాష్ రిసీవ్డ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకే, దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? దీంట్లో క్యాష్ ఏమవుతుంది, ప్రియా ఏమవుతుంది? క్యాష్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సార్. క్యాష్ డెబిట్, క్రెడిట్. వెరీ గుడ్. సో అక్కడ పర్టికులర్స్ కింద క్రెడిట్ కదా ఉండేది, ప్రియా తీసుకోవాలి. 1,20,000 క్యాష్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ 2,500. సో ఇది ఏ కిలో తీసుకోవాలి?
పేమెంట్స్ F5. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ఎక్స్పెన్సెస్ డెబిట్. సో ట్రావెల్ ఎక్స్పెన్స్ డెబిట్. ఎందుకంటే బ్యాంక్, SBI బ్యాంక్. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 20,000 ఏకి తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ టు బ్యాంక్ క్రెడిట్స్. సో 20,000. తర్వాత వేజెస్ ఏకి తీసుకోవాలి. వేజెస్ ఎక్స్పెన్స్ పేమెంట్స్. పేమెంట్ దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? వాట్ ఎక్స్పెన్సెస్ డెబిట్. వేజెస్ డెబిట్. క్యాష్ క్రెడిట్. ఇలా మనం ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇస్తున్నాను. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో పర్చేజ్ ఏమో 2,500 చేసాము, సేల్స్ ఏమో 3కి చేసాము. 3లో 2,500 వెళ్తే ఇంకా 50,000 ఉంటుంది. ఆ 50లో ఇక్కడ 1,000, ఇక్కడ 7,500 అంటే 8,500 వెళ్తే నెట్ ప్రాఫిట్ 41,500 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 41,500 వచ్చింది. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి అంటే డే బుక్లోకి వెళ్ళాలి. డే బుక్లో మనం చేసినవన్నీ ఉంటాయి. ఏమైనా అమౌంట్లు చేంజెస్ చేయాలన్నా మార్చుకోవచ్చు. రెంట్ 5,000 ఉంది, ఒకవేళ 10,000 ఇవ్వాలి. ఓపెన్ చేసి 10,000 ఇవ్వచ్చు. 10,000 ఇచ్చి మళ్ళీ సేవ్ చేయొచ్చు. లేదు ఇంకా తగ్గించాలి 2,000 ఉంది, మళ్ళీ ఓపెన్ చేసి 2,000కి మార్చొచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. ఇట్లా. ఇప్పుడు ఒక ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తావు? కంపెనీకి వెళ్ళి నెక్స్ట్ ప్రాబ్లం చేస్తావు. అట్లా ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ కంపెనీ క్రియేషన్ చేయాలి, లెడ్జర్ క్రియేషన్ చేయాలి. ఇప్పుడు నేను అమౌంట్ ఎట్లా పోస్ట్ చేస్తానో అలా పోస్ట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్స్లో ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో చూడు. సెకండ్ ప్రాబ్లంలో ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో, డౌట్స్ ఉన్నాయో చెప్తాను. క్యాపిటల్ ఇన్వెస్టర్ అంటే సార్ క్యాపిటల్ తీసుకోవాలనా? F6 ఇన్వెస్టర్ క్యాపిటల్ తీసేసుకో. ఓకే. సో ఇది ఓకే, క్లియర్. చూడు ఏమో డౌట్స్ ఉన్నాయేమో. తర్వాత ఇక్కడ చూడు, పర్చేజ్ రిటర్న్ టు భారత్ ట్రేడర్స్ అన్నాం. పైన ఏం చేసినావు? 3 lakhsకి పర్చేజ్ చేసినాం. ఇక్కడ ఏం చేస్తున్నావు? 10,000 సరుకు రిటర్న్ చేస్తున్నావు. అంటే పర్చేజ్ రిటర్న్ క్రెడిట్, భారత్ ట్రేడర్స్ డెబిట్. అంటే ఎలా పోస్ట్ చేస్తావు? క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్ చేస్తున్నాను. దీంట్లో ఈ ప్రాబ్లంలో చేస్తున్నాను నేను. ఓకే. పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్, సేల్స్ రిటర్న్కి సేల్స్ అకౌంట్. సేల్స్ రిటర్న్కి సేల్స్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడు, ఓచెస్లోకి వచ్చినాను. ఇక్కడ పర్చేజ్ రిటర్న్ టు భారత్ ట్రేడర్స్ అన్నాను కదా. భారత్ ప్లేస్లో నేను ప్రేమ్ కుమార్ తీసుకుంటా. పర్చేజ్ అన్నా కాబట్టి అంటే F7లో పోస్ట్ చేయాలి. F7. ఓకే. ఇక్కడ ఏమొస్తుంది? నేను ప్రేమ్ కుమార్ తీసుకున్నా. ఆడ చేయలేదు కాబట్టి ప్రేమ్ కుమార్ తీసుకుంటున్నా. 10,000 క్రెడిట్, పర్చేజ్ రిటర్న్. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది. F7లోనే వస్తాయి ఇవి, గుర్తుపెట్టుకో. ఓకే. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ సేల్స్ రిటర్న్ ఫ్రమ్ కుమార్. ఇక్కడ ఏం చేసినావు? కుమార్కి సేల్ చేసినావు. ఎంతకు? 150,000కి సేల్ చేసినావు. కానీ దాంట్లో ఒక 5,000 సరుకు డ్యామేజ్ జరిగింది.
అతను మళ్ళీ నీకు రిటర్న్ చేశాడు, ఇది కూడా F7 వస్తుంది. ఇక్కడ సేల్స్ రిటర్న్ డెబిట్. ఆ కుమార్ ప్లేస్లో ఇక్కడ ప్రియా ట్రేడర్స్ తీసుకుంటున్నా, నువ్వు అక్కడ చేయి, మళ్ళా తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ చూడు డిప్రిషియేషన్. ఇక్కడ ఫర్నిచర్కి ఎంతకు పర్చేజ్ చేసినావు? 10,000కి పర్చేజ్ చేసినావు. ఒక 10 ఏళ్ళకు అది సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 10 ఏళ్ళకు 0 అయిపోతుంది. ఓకే, డిప్రిషియేషన్. సో ఇక్కడ నుంచే క్రియేషన్ చేస్తున్నాను చూడు, ఆల్ట్ సి ఇచ్చి. నేను బ్యాక్ వెళ్ళి చేయట్లేదు, ఈ ప్లేస్ నుంచే, లేదంటే ఇక్కడ క్రియేట్ ఉంది కదా, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. డిప్రిషియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫర్నిచర్ చేయలేదు, ఈ నుంచే క్రియేట్ చేస్తా. ఆల్ట్ సి అనే వచ్చు, లేదంటే క్రియేట్. ఇలా ఇయర్ దాని మీద తరుగుదల తీస్తా వస్తారు. అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడు. ఎనీ డౌట్స్? కమిషన్ పేడ్ పేమెంట్ పెయిడ్ అంటే నువ్వు ఆలోచించకూడదు, ఎఫ్ఐ అంతే. రిసీవ్డ్ అంటే F6. ఏ ఆలోచన పెట్టుగా, పెయిడా పేమెంట్, రిసీవ్డా F6. ఓకే, అదే థర్డ్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ రాజన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్. ఓనర్ పేరు రాజన్. సో క్యాపిటల్ క్యాష్ తీసుకోవాలి. లోన్ టేకెన్ ఫ్రమ్ LIC అంటే F6లో తీసుకోవాలి. సో LIC అనేది క్రియేట్ అవుతుంది. ఆల్ట్ సి లేదా ఇన్ని క్రియేట్ చేస్తున్నాను. LIC కంపెనీ, సన్రీ డెప్టార్స్ ఎంత ఇస్తున్నారు? 2 lakhs. తర్వాత ఇక్కడ చూడు, ఫర్నిచర్ 20% అన్నాడు. ఫర్నిచర్ ఎంతో కొన్నావు? పైన 1,00,000 కొన్నావు. 1,00,000కు 20% అంటే 20,000. ఓకే, 20,000 తీసుకోవాలి డిప్రిషియేషన్. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకో, కంట్రోల్ ఎన్ ఇస్తే కింద క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ 1 lakh ఇంటూ 20/100 ఇస్తే 20,000 వస్తుంది. అది డిప్రిషియేషన్ చేయాలి F7లో. 1000 ఫర్నిచర్ ఇలా తీసుకోవాలి. పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫ్రైట్ చార్జెస్ సార్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ పేమెంట్. ఫ్రైట్ అన్నా క్యారేజ్ ఇన్వర్స్ అన్నా ఒకటే. ఇన్సూరెన్స్ ప్రీమియం కరెంట్ అసెట్స్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంపెనీకి ఇన్సూరెన్స్ అది కట్టుకుంటుంటాం కదా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. ఓకే, ఇలా ఈ 4 ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే 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 సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా శ్రవణ్? ఎనీ డౌట్స్? నో, నేను
చేస్తే ఒకవేళ రాకపోతే మళ్ళీ రేపు అడుగుతాను. యా యా ఆల్రెడీ ఆడియో వీడియో రికార్డ్ ఉంటుంది కదా, దాని ప్రకారం చూసుకో. ఓకేనా? అందుకే డైలీ వీడియో రికార్డ్ కూడా ఏం చేస్తాము అంటే, ఒకసారి మీరు చేసేటప్పుడు అర్థం కాకపోయినా ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా? అదే సార్. యా, డన్ 7 డన్. ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సార్.